ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని చూసినట్లయితే, జరిగినదంతయు మొర్దెకైకి తెలియగానే తను చేసిన ఆ మొట్టమొదటి పని బైబిల్ గ్రంథంలో తెలియబడుతూ ఉన్నది. తనకున్న ఉద్యోగ వస్త్రాలని తీసివేశాడు. రెండవదిగా వాటి స్థానంలో గోనె పట్టని ఆయన ధరించుకున్నాడు. మూడవదిగా పట్టణము మధ్యకు వెళ్ళి బహురోదనము చేసినట్టుగా ప్రభు వాక్యములో మనకి తెలియబడుతూ ఉన్నది. నాలుగవదిగా షూషను కోటలో ఎంతమంది అయితే యోధా జాతి ప్రజలు నివాసం ఉంటున్నారో వారందరూ కూడా వారి గృహములను వదిలిపెట్టి వీధులలోకి వచ్చి వారు ప్రార్థన చేసినట్టుగా మహారోదనముతో కన్నీళ్లతో ప్రతి ఒక్కరూ కూడా వారికున్న సాధారణ వస్త్రాలని వదిలిపెట్టి గోనె పట్టని వారు ధరించుకొని మహారోదనము చేసినట్టుగా ప్రభు వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. జరిగిన విషయమంతా కూడా వారి యొక్క చెవులకు వినబడినప్పుడు, వారు నేత్రాలతో ఆ యొక్క తాకీదుని వారు చదివినప్పుడు వారు మౌనముగా ఉండలేదు. నాకెందుకులే అన్నట్టుగా వారు ఉండలేదు. లేకపోతే ఎక్కడికైనా పారిపోదాము అని ప్రయత్నాలు ఎవరునూ కూడా చేయలేదు. ఏదో విధముగా తలదాచుకోవడానికి ప్రయత్నం చేద్దాము అని వారు అటు ఇటు పరిగెత్తలేదు సరికదా. వారి మధ్యకి సమస్య వచ్చినప్పుడు ఆ జరిగిన విషయమంతా కూడా వారి చెవులకు వినబడినప్పుడు వారు చేసిన అద్భుతమైన పని ఏమిటంటే, వారికున్న సాధారణమైన వస్త్రములను వారు విడిచిపెట్టి గోనె పట్టను వారు వస్త్రములుగా ధరించుకున్నట్టుగా ప్రభు వాక్యములో మనం చూస్తున్నాం. రెండవదిగా వారు గృహాలను వారు విడిచిపెట్టి పట్టణం మధ్యకు వెళ్ళి మహారోదనము వారు చేసినట్టుగా ప్రభు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులకున్న అద్భుతమైన లక్షణాల్లో ఒక లక్షణము ఏమై ఉండాలి అని మనము ఆలోచన చేసినట్లయితే, అలనాడు మొర్దెకై యూదా జాతికి సంగతి అంతా కూడా వారికి తెలియబడినప్పుడు వారు చేసిన పని ఏమిటంటే, భయపడిపోలేదు, పిరికితనముతో వారు ఉండలేదు, పారిపోయే ప్రయత్నాలు వారు చేయలేదు సరికదా. వారు వస్త్రాలను విడిచిపెట్టి వారి గృహాలను విడిచిపెట్టి గోనెపట్ట వారు ధరించుకొని పట్టణం మధ్యకు వెళ్ళి వారందరూ కూడా ప్రభువుకి మహారోదనము చేసినట్టుగా ప్రభు వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి క్రైస్తవుడిగా మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, నీ సమాజంలో కూడా అనేకమైన భయంకరమైన సంగతులు నీకు తెలియబడుతున్నాయి, నాకు తెలియబడుతూ ఉన్నాయి. అనేకమైనవి వినబడుతూ ఉన్నాయి, చెవులకు వినబడుతూ ఉన్నాయి, నేత్రాలకు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి ఆ యొక్క పరిస్థితులలో మనము కలవరపడుతూ ఉన్నామా? లేకపోతే చేసేదేమీ లేదులే, ఇక మన పని అయిపోయింది అని చెప్పి చేతులు కట్టుకొని మనము కూర్చొని చేతకాని వాళ్ళవనే మనం ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఏది దేవుని చిత్తమో అదే జరుగుతుందిలే అన్నట్టుగా మనము వదిలిపెట్టేస్తూ ఉన్నామా? లేకపోతే కంప్లీట్గా వాటిని మరిచిపోయి మన యొక్క పనుల్లోనే మనం బిజీగా
మనము తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఒక క్రైస్తవుడిగా ఉండవలసిన ఒక లక్షణము, అద్భుతమైన లక్షణం ఏమిటంటే, సమస్య జరిగినదంతా కూడా నీకు తేటతెల్లముగా చూపించబడి వినిపించబడుతూ ఉన్నప్పుడు, అలనాడు మొర్దెకై ఎలాగైతే తన వస్త్రములను విడిచిపెట్టి, తన గృహమును విడిచిపెట్టి, గోనె పట్టును ధరించి పట్టణం మధ్యకు వెళ్ళి ఎలాగైతే రోదనం చేశాడో, నేను ఆత్మీయ జీవితంలో కూడా భయంకరమైన పరిస్థితులు, స్థితిగతులు మనకి తెలియబడుతూ ఉన్నప్పుడు, మన దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, కుటుంబంలో, పట్టణాల్లో, నీ వ్యక్తిగత జీవితంలో అవి నీకు తెలియబడుతూ ఉన్నప్పుడు, జరిగిన సంగతి అంతా కూడా నీకు అర్థమైపోతూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? మొర్దెకై వలె ప్రార్థన చేస్తూ ఉన్నామా? మొర్దెకై వలె గోనెపట్ట మనం ధరించుకుంటూ ఉన్నామా? మొర్దెకై వలె అంగలార్పు మహారోదనము మనము చేయగలుగుతూ ఉన్నామా? మొర్దెకై జీవితంలో, యూదాజాతి జీవితంలో మనం చూసినట్లయితే వారు సమస్తమును కూడా విడిచిపెట్టి ఆ యొక్క సమస్యలలో, ఆ భయంకరమైన పరిస్థితులలో వారు మహారోదనం చేసి ప్రభువుకి మొరపెట్టినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదువు అని ప్రభు వాక్యములో సెలవివ్వబడిన రీతిలో ఆపత్కాలము వచ్చినప్పుడు, కఠినమైన పరిస్థితులు, జటిలమైన సమస్యలు వారిని ఆవరించినప్పుడు, మరణపు ఉరులు వారిని చుట్టుకుంటూ ఉన్నప్పుడు, తప్పించే నాదుడు ఎవ్వరూ కూడా వారికి లేనప్పుడు, వారు చేసిన ఏకైక పని ఏమిటో తెలుసా? వారు సాధారణ వస్త్రములను విడిచిపెట్టి గోనెపట్టనే దీన మనస్సుకు సాదృశ్యముగా ఉన్న వస్త్రములను వారు ధరించుకొనడం మనం చూస్తున్నాం. రెండవదిగా, వారి గృహాలను వారు విడిచిపెట్టారు. అంటే వారికున్న సుఖమైన, సౌఖ్యమైన, సౌకర్యాన్నిచ్చే, సుఖాన్నిచ్చే ఆ యొక్క గృహాలని వారు విడిచిపెట్టారు. మూడవదిగా, వారు పట్టణం మధ్యకు వచ్చి మాకు దిక్కెవరు లేరు యేసు ప్రభు అని ఆ యెహోవా దేవుడికి వారందరూ కూడా మహారోదనము చేసినట్టుగా ప్రభు వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. పట్టణంలోనికి రావడం అంటే మందిరములోనికి రావడమే. సువార్తల్లో చెప్పబడుతున్న అద్భుతమైన మాట, మీరు పట్టణములో వేచి ఉండండి, పైనుంచి శక్తి మీరు పొందుకున్నంత వరకు అని దేవుని వాక్యములో చెప్పబడుతున్న రీతిలో ఈ యొక్క దినాన పట్టణం అంటే ఏదో కాదు, దేవుడు నివాసం ఉండే స్థలము. అటువంటి స్థలములోకి వచ్చి నీవైనా నేనైనా అలనాటి కాలంలో యోధా జనాంగం ఎలాగైతే రోదనం చేస్తారో అటు రీతిలో మనమును కూడా ఆ విధముగా ప్రార్థించి ప్రభువుకి విజ్ఞాపన చేసే వారిగా ఉన్నట్టయితే ప్రభువు ఖచ్చితంగా యోధా జాతికి ఎలాగైతే మరణపు ఊరుల నుంచి, కోరల నుంచి విడుదలనిచ్చాడో నీకు నాకు కూడా ఆయన విడుదలనివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. మన ప్రభువు విడుదలనిచ్చే దేవుడు. సంఖ్యల నుంచి విడుదలనిస్తాడు. అసమాధానకరమైన పరిస్థితుల నుంచి క్షేమకరమైన పరిస్థితుల్లోకి ప్రభు నిన్ను నన్ను తీసుకొని వస్తాడు. బంధకాల నుంచి ఆయన విడుదలనిస్తాడు. చెర నుంచి ప్రభు విడుదలనిస్తాడు. చిల్లంగి చీకటి శక్తుల నుంచి ప్రభువు నీకు నాకు విడుదలనిస్తాడు. ఎవ్వరూ విడుదలని ఇవ్వలేని అసాధ్యమైన పరిస్థితుల నుంచి ప్రభు విడుదలనిస్తాడు. ఈ యొక్క దినాన్న ఏ విడుదల కొరకు నీవు ఆశపడుతున్నావు? వ్యసనాలకి బానిసైపోయి వాటి నుంచి విడుదల పొందలేనని నీవెంతగానో బాధపడుతూ నన్ను తప్పించేవారెవరా అని ఎదురు చూస్తూ ఉన్నావా? ఇదిగో దేవాతి దేవుడైన యేసయ్య నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో మరణించి మరణాన్నే జయించిన యొక్క దేవుడు నీకు విడుదలనివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే నీవు సిద్ధముగా ఉన్నావా? నీవు గనుక ఉన్నట్టయితే ఆ ప్రభు యొద్దకు రా. అలనాడు ఆ ప్రజలు ఎలాగైతే విజ్ఞాపన చేస్తారో నీవు కూడా ప్రార్థన చేయి. నా వల్ల కావట్లేదు ప్రభువా, నేను విడుదల పొందలేకపోతున్నా, నాకు విడుదల కావాలి, రకరకాల ప్రయత్నాలు నేను చేస్తాను, అయినప్పటికీ నీకు విడుదల రాలేదు.
అయ్యా నీ శరణు జొచ్చున నీ సహాయం వేడుకొనిచున్నాను, నన్ను విడిపించవా, నాకు జవాబు ఇవ్వా అని ప్రార్థన చేస్తే సమస్తము నుంచి కూడా విడుదలనిచ్చి నీకు సమాధానమిచ్చే దేవుడు నీకు సిద్ధముగా ఉన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యము? ఈ క్షణమందే వాక్యమైన నీవు ఒక నిర్ణయం చేసుకొని, మంచి నిర్ణయం చేసి, మోకరించి చిన్న ప్రార్థన ప్రభు కొరకు చేసినట్టయితే ఆ ప్రభు నీ జీవితాన్ని విడుదల చేసి నిన్ను క్షేమకరమైన పరిస్థితిలోకి ప్రభు నడిపించునుగాక. ఆమెన్.